మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామములో దేవుని బిడ్డలు మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాము. మత్తయి వర్తమానము 10వ అధ్యాయము 22వ వచనము. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకును సహించిన వాడు రక్షింపబడును. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితంలో మనకు చాలా ప్రాముఖ్యమైనది సహనం అండి. ఆ సహనము అనేది మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మన జీవితంలో గొప్ప కార్యములు దేవుని వలన కలుగుతాయి. మరి ఆ దేవుని వల్ల గొప్ప కార్యాలు జరగాలంటే మనము సహనము కలిగి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మీకు తెలియపరుస్తాను. వ్యవసాయం చేసినటువంటి వ్యవసాయకుడు భూమిని దున్ని తొలకరి వర్షము కొరకు, కడవరి వర్షము కొరకు ఎదురు చూస్తాడు. ఎప్పుడైతే విత్తనం చల్లుతాడో అది చేతికొచ్చేంత వరకు ఎంతో సహనము కలిగి, ఎంతో ఓర్పు కలిగి అతడు ఎదురు చూస్తాడు. ఆ ఎదురు చూపులో ఫలము చేతికొచ్చిన తర్వాత అతని ఆనందమునకు అవధులు. దేవుని నామము కొరకు జీవిస్తున్నటువంటి మన జీవితంలో మనం ఎప్పుడైతే అంతము వరకు సహిస్తామో మన బ్రతుకులో గొప్ప కార్యాలు జరుగుతాయి. నీవైతే ఎదురు చూస్తున్నావు, నీవైతే సహిస్తున్నావు, నీ సహనమును బట్టి నా యేసయ్య నిన్ను రక్షించునుగాక. నా యేసయ్య నీ జీవితంలో మహిమగల కార్యములు జరిగించగలిగిన వాడు. మరి సహనము అనేది నీకు లేకపోతే నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొనగలిగితే నా యేసయ్య నీకు ఓర్పును, ఓపికను, సహనమును నీకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. అంతము వరకు సహించిన వారు ధన్యులని, అంతము వరకు సహించిన వారు రక్షించబడతాడని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు. వ్యవసాయకుడు తండ్రి ఏ విధంగా సహనము కలిగి విలువైనటువంటి భూఫలము కొరకు కనిపెడుతూ ఉన్నాడో, ఈ రోజున మేము కూడా విలువైనటువంటి కార్యముల కొరకు, విలువైనటువంటి మీ ఆత్మ వరములు, కృపా వరముల కొరకు ఎదురు చూడడానికి మీరు మాకు సహనమును అనుగ్రహించండి. ఆ సహనము వలన మా ఆధ్యాత్మిక జీవితాన్ని మరింత అభివృద్ధి పరిచి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.